హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బఠానీ ఆలుగడ్డ మసాలా గుజ్జు మసాలా కర్రీ. ఇది చాలా బాగుంటుందండి. అన్నంకైనా, చపాతీకైనా, ముద్దకైనా, దేనికైనా సూపర్గా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో తెల్లగడ్డ కొంచెం, అల్లం కొంచెం, ఎర్రగడ్డ ఒక చిన్న సైజ్ అయితే ఒక 4 తీసుకోవాలి. బిర్యానీ ఆకు ఒకటి వేసి కొంచెం ఒక 2 చిల్లీ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్లోనే. దాన్ని మిక్సీ పట్టాల్సి ఉంటుంది, అందుకోసమని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టమాటో వేసి కొంచెం కొత్తిమీర వేసి అట్లా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటే ఫ్రై చేసేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇదే మసాలా దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్. మసాలా చేసుకున్న తర్వాత దీనికి సపరేట్గా బఠానీ ఆలుగడ్డని వాష్ చేసి పెట్టుకునేసానండి క్లీన్గా. ఒక 2 టైమ్స్ వాటర్లో వేసి, సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసి పక్కన పెట్టుకునేసాను. దీనికి కొంచెం కొబ్బరి వేసేసి మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ ఆలుగడ్డ, దాన్ని ఆయిల్కి వేసేయాలి. వేసేసి ఫ్రై చేసుకోవాలి. అట్లే కొంచెం ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. అది బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతే మళ్ళీ తర్వాత ఉడికేదేమంత ఇది అనిపించదు. ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా టేస్ట్ ఒకలాగా బాగుంటుంది. అందుకోసమని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ తీసి పెట్టుకునేసాను, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం మూత పెట్టేసి కొంచెం అట్లే ఫ్రై చేసుకోవాలి, ఏమీ వేయకుండానే. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత చిల్లీ పౌడరు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడరు వేసుకునేసి అట్లే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అది ఆయిల్ అంతా కొంచెం బయట వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఫ్రై చేసుకునేసి మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా, తర్వాత ఆ మసాలాని వేసి మిక్స్ చేసుకునేయడమే. మిక్స్ చేసుకునేస్తే దాంట్లో కొంచెం ఆయిల్ బయట వచ్చేంతవరకు కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటే అది ఒకలాగా గమ్మని స్మెల్ వస్తుంది. తర్వాత మనం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. థిక్గా కావాలంటే అట్లేను గొజ్జుగా చేసుకోవచ్చు. కొంచెం వాటర్గా బాగా లైట్గా రావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ యూస్ చేసుకుంటే అయింది. మనకి ఎట్లా కావాలో అట్లా రెడీ అవుతుంది. చపాతీకి అయితే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది, గొజ్జుగా. మేము అన్నం చేసుకుందాం అనుకున్నాము, అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసి దాన్ని ఉడికించుకున్నాం. బాగా ఉడికించుకుంటే అయిందండి, రెడీ అయింది గొజ్జు. అన్నంకి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే వేడి అన్నానికి సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉందని, టేస్టీగా ఉందని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.